ప్రైజ్ లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు జైన్ కిడ్స్ స్టోరీస్. అందరూ బాగున్నారా? రేపు గిఫ్ట్స్ తీసుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? మరి ఈ రోజు మనం బైబిల్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. బైబిల్ 2 పార్ట్స్ గా ఉంది. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. బైబిల్లో 66 బుక్స్ ఉన్నాయి. అంటే మీకు తెలుగు టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ లెసన్ అని, సెకండ్ లెసన్ అని ఉంటుంది కదా, అలా బైబిల్లో 66 బుక్స్ ఉన్నాయి పిల్లలు. ఈ 66 బుక్స్ ని పరిశుద్ధాత్మని సహాయంతో ఇంచుమించు 40 మంది కంటే ఎక్కువ మంది రాశారని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఈ హోలీ బైబిల్లో ఫస్ట్ బుక్ ఆదికాండము. చెప్పండి పిల్లలు, ఫస్ట్ బుక్ ఏంటి? ఆదికాండము. లాస్ట్ బుక్ వచ్చేసరికి ప్రకటన గ్రంథము. లాస్ట్ బుక్ ఏంటి పిల్లలు? ప్రకటన గ్రంథము. ఈ ప్రకటన గ్రంథాన్ని బుక్ ఆఫ్ రివల్యూషన్ అని ఇంగ్లీష్ లో అంటారు. ఈ లాస్ట్ బుక్ అయిన ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి వ్రాయబడి ఉంటుంది పిల్లలు. ఈ 7 సంఘాల పేర్లను మీకు ఈజీగా గుర్తుండాలని ఒక చిన్న షార్ట్ కట్ మీకు నేర్పియాలని ఆశపడుతున్నాను. నేర్చుకుందామా ఇంకా? ఓకే. ESPTSPL. మళ్ళీ నాతో చెప్పండి పిల్లలు. ESPTSPL. E ఫర్ ఎఫెస్సు, S ఫర్ స్ముర్నా, P ఫర్ పెర్గము, T ఫర్ తుయతైరా, S ఫర్ సార్దిస్, P ఫర్ ఫిలదెల్ఫియా, L ఫర్ లవోదికియా. మళ్ళీ నేర్చుకుందామా? E ఫర్ ఎఫెస్సు, S ఫర్ స్ముర్నా, P ఫర్ పెర్గము, T ఫర్ తుయతైరా, S ఫర్ సార్దిస్, P ఫర్ ఫిలదెల్ఫియా, L ఫర్ లవోదికియా. ఈ ESPTSPL అనే షార్ట్ కట్ ని మీరు గుర్తుంచుకోగలిగితే ఈ 7 సంఘాల పేర్లను మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. పిల్లలు, మరి May 18న అంటే రేపు ఎవరైతే కంటిన్యూస్ గా ఫస్ట్ కమెంట్ చేసి అండ్ కరెక్ట్ ఆన్సర్స్ కమెంట్ చేశారో వాళ్ళకి యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీస్ లో భద్రాచలం మేడువై చర్చ్ లో గిఫ్ట్స్ ఇస్తామని చెప్పాం కదా. మరి చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ప్రతి వారం కమెంట్ చేస్తూనే ఉన్నారు పిల్లలు. మీరెంత గుడ్ చిల్డ్రనో. మరి మనం చాలా వీక్స్ నుండి చాలా స్టోరీస్ చెప్పుకున్నాం కదా పిల్లలు. మనం చెప్పుకున్న స్టోరీస్ లో నుండి నేను మిమ్మల్ని ఒక 12 క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నాను. ఎవరైతే ఈ 12 క్వశ్చన్స్ కి ఫస్ట్ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేస్తారో అండ్ ఇన్ని వీక్స్ కంటిన్యూస్ గా ఎవరు ఫస్ట్ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారో చూసి దాన్ని బేస్ చేసుకొని రేపు యేసుక్రీస్తు సియోను మినిస్ట్రీస్ లో భద్రాచలంలో వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటున్నాము. గిఫ్ట్స్ ప్యాకింగ్ కూడా అయిపోయింది పిల్లలు. చాలా గిఫ్ట్సే పెట్టాము అందులో. మరి క్వశ్చన్స్ కి రెడీగా ఉన్నారా? ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. బీ థ్యాంక్ఫుల్ స్టోరీలో నుండి స్వస్థపడిన 10 మంది కుష్ఠరోగుల్లో నుండి యేసయ్యకు థ్యాంక్స్ చెప్పడానికి ఎంతమంది తిరిగి వచ్చారు? క్వశ్చన్ నెంబర్ 2. తప్పును ఒప్పుకున్న బంటి స్టోరీలో నుండి జక్కయ్య అంకుల్ తను అన్యాయంగా తీసుకున్న వారికి తిరిగి ఎన్ని టైమ్స్ ఎక్స్ట్రా రీపే చేశాడు? క్వశ్చన్ నెంబర్ 3. సహాయం ఓ సంతోషం స్టోరీలో నుండి రాబర్ట్ అండ్ ఆనంద్లో ఎవరు ఆ తాతయ్యకు హెల్ప్ చేశారు? క్వశ్చన్ నెంబర్ 4. సహాయం ఓ సంతోషం స్టోరీలో నుండి ప్రయాణమై వెళ్తున్న అంకుల్ని ఎవరు బాగా కొట్టి తన దగ్గర ఉన్న డబ్బును తీసేసుకున్నారు? క్వశ్చన్ నెంబర్ 5. శ్రద్ధగా చదువుకుంటే స్టోరీలో నుండి బైబిల్లో ఎవరి గురించి అతనికి ముందున్న వారిలో గాని తరువాత ఉన్న వారిలో గాని అతని వంటి జ్ఞానవంతుడు లేడు అని ఎవరి గురించి వ్రాయబడింది? క్వశ్చన్ నెంబర్ 6. ఇక నుండి నో ఫైటింగ్ స్టోరీలో నుండి యోసేపును ఎవరు ఆ నీళ్లు లేని బావిలో పడవేశారు? క్వశ్చన్ నెంబర్ 7. 4 ఫ్రెండ్స్ స్టోరీలో నుండి ఎంతమంది ఫ్రెండ్స్ వ్యాధితో మంచంలో ఉన్న వ్యక్తిని యేసయ్య దగ్గరకు తీసుకొచ్చారు? క్వశ్చన్ నెంబర్ 8. గర్వం పనికిరాదు స్టోరీలో నుండి మనల్ని మనం హెచ్చించుకుంటే హెచ్చించబడతాం. ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి కాదు. క్వశ్చన్ నెంబర్ 9. దానియా ప్రార్థన స్టోరీలో నుండి దానియా బాధపడుతున్నప్పుడు దానియా వాళ్ళ మమ్మీ తనను ఏం చేయమని ప్రోత్సహించింది? క్వశ్చన్ నెంబర్ 10. బీ కైండ్ స్టోరీలో నుండి దావీదు వాళ్ళ భార్య పిల్లలను తీసుకెళ్ళింది ఎవరు? క్వశ్చన్ నెంబర్ 11. ఇన్స్ట్రక్షన్స్ బుక్ స్టోరీలో నుండి దానియేలు రాజు దగ్గర నుండి వచ్చిన భోజనం తినలేదు. ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి కాదు. క్వశ్చన్ నెంబర్ 12. దావీదు గొర్రెల కోసం ఏ యానిమల్స్ ని చంపాడు? పిల్లలు, ఈ 12 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్ కి మాత్రమే సెండ్ చేయండి. ఒకసారి నేను నెంబర్ చెప్తాను చూడండి. 7332726033. పిల్లలు, ఈ 12 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ సెండ్ చేసేటప్పుడు మీ పేరు, మీ ఊరి పేరు అండ్ మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మీ మొబైల్ నెంబర్ అందులో మెన్షన్ చేసి ఆన్సర్స్ సెండ్ చేయండి. ఓకే, బాయ్ పిల్లలు. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.